ఆలోచన చేద్దాం. బైబిల్లో ఒక వృద్ధుడైన మహాజ్ఞాని తన ముసలి ప్రాయంలో తన యవ్వన జీవితాన్ని పాడు చేసుకుని తన తర్వాత వచ్చే యవనస్తులకి వారి జీవితాలను హెచ్చరిస్తూ ప్రత్యేకంగా ఆయన రచించిన ఒక యవనస్తుల పుస్తకం ఉంది బైబిల్లో. ఏ పుస్తకమో చెప్పండి. ఇంకా ఒక వృద్ధుడైన మహాజ్ఞాని తన యవ్వన జీవితాన్ని పాడు చేసుకుని యవనస్తులు ఎలా ఉండాలో చెబుతూ, మీరు నాలో ఉండొద్దు, మీరు నాలా ఉంటే మీ యవ్వన బ్రతుకులు కూడా పాడైపోతాయని తన బ్రతుకునే ఎగ్జాంపుల్గా చూపిస్తూ ప్రత్యేకంగా యవనస్తుల కొరకు రాయబడిన పుస్తకం అది. ఏ పుస్తకం అది చెప్పండి. ప్రసంగి గ్రంథం. మనకు వెంటనే గుర్తొచ్చేది సామెతలే కాదు, ప్రసంగి గ్రంథం కూడా ప్రత్యేకంగా యవనస్తుల యొక్క నడవడిక ఎలా ఉండాలో, యవన కాలంలో ఎలాంటి జీవితాన్ని మనం గడించాలో చెప్పే ఒక చక్కని కావ్య రూపంలో రాయబడిన ఒక మంచి పుస్తకం. అందులో నుండి మనందరికీ తెలిసిన మాటలే ఒకసారి ఆలోచన చేద్దాం. 12వ అధ్యాయం 1వ వచనం. కొంచెం సౌండ్ పెడతాం. 12వ అధ్యాయం 1వ వచనం ప్రసంగి గ్రంథం. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునుము. ఈ మాటలు మనకు సుపరిచితం. ప్రసంగి అనగా సొలొమోను గారు తన జీవితం ఇక ముగింపు దశకు వచ్చే టైంలో రాస్తున్న గ్రంథం ఇది. ఆ టైంలో అసలు ముగింపు దశ, మనిషి యొక్క ముగింపు దశ ఎలా ఉంటుందో చెబుతూ ఆ ముగింపు దశ రాకముందు బాల్య దినములు యందే మనిషి ఎలా ఉండాలో చెప్పడానికి రాసిన ఒక కావ్య రూపంలో లిఖించిన ఒక అధ్యాయం ఇది. అందుకే ఈ పోలికలు ఏవైతే ఉన్నావో ఇవి మనకు అంత స్పష్టంగా అర్థం కావు. జస్ట్ అవుట్లైన్స్ అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. విలువైన సంగతులు అన్ని ద్వారా కూడా మనం విందాం. దుర్దినములు రాకముందే. దుర్దినములు అంటే ప్రతి మనిషి జీవితంలో వద్దన్న తన వెంటే పరిగెట్టుకుంటూ వచ్చేవి ఈ దుర్దినములు. అవి కష్టకాలములు. ఇవి ఎప్పుడు వస్తాయి? ఈ దుర్దినములు వయసు ఉన్నప్పుడు వస్తే ఎలా అయినా ఫేస్ చేస్తాం. ఈ కష్టకాలములు మనకి సత్తు ఉన్నప్పుడు వస్తే మనం ఎలా అయినా ఎదుర్కొంటాం. కానీ ఈ సొలొమోను గారు చెబుతున్న ఈ దుర్దినములు వయసు ఉన్నప్పుడు వచ్చేవి కాదు. ఈ కష్టతరమైన ఈ కాలము వయసు మళ్ళీపోయిన తర్వాత మన మీద ఒత్తిడి పడుతున్న కాలంలో మనకు ఎదురయ్యే దినాలు. ఇవే వృద్ధాప్య దినాలు. ఎవరు వద్దనుకున్నా, నాకు వద్దని ఎంత దూరం జరిగినా, ఎన్ని మేకప్లు మనం కొట్టినా, ఎన్ని మనం వాడినా, ఎంత మనం బాగా రెడీ అయినా లోపల ఉన్న వయసు ఆగుద్దంటే ఆగదు. అది దాగదు, దాయలేము, ఎప్పటికైనా బయటపడుద్ది. అయితే దుర్దినములు రాకముందే వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు సంవత్సరములు రాకముందే అంటే ఒకానొక రోజుకి మన జీవితం మీద మనకే విరక్తి వచ్చేస్తుంది. మీరు అక్కడక్కడ తల్లిదండ్రుల్ని సరిగా చూడని ఆ వృద్ధాప్యంలో ఉన్న జంటలను మీరు చూడండి, లేదా వృద్ధాప్యంలో ఉన్న ఆ తాతల్ని, అమ్మమ్మల్ని, నానమ్మల్ని మీరు చూస్తుంటే మనకు అర్థమవుద్ది. ఒకప్పుడు వారి జీవితం అది కాదు. వారు కూడా మనలాంటి యవన ప్రాయాన్ని దాటుకుని వచ్చిన వారే, మనలాంటి బాల్య దినాలని దాటుకుని వచ్చిన వారే, మనలాంటి నడి వయస్కుని దాటుకుని వచ్చిన వారే. అయితే వారిని చూస్తున్నప్పుడు మనం అంత మనసును పెట్టం. కానీ ఒకానొక రోజుకి అదే పరిస్థితుల్లోనికి ఇక్కడ కూర్చున్న మనం అందరం వెళ్ళిపోతాం. కాదంటారా? అందరం వెళ్ళిపోతాం. నిజానికి ఈరోజు కాలం చాలా వేగంగా పరుగులు పెడుతుంది. గత సంవత్సరం కాలం లేదా గత 10-15 ఏళ్ల నుండి మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో, తెలియకుండానే సంవత్సరాలు దాటుకుంటూ వెళ్ళిపోతున్నాయి. తెలియకుండానే మనం 3 సెమినార్లు చేస్తాం, 4ది రెడీగా ఉంది. జస్ట్ ఇంకో 3 నెలలు అనుకునేంత
టైం కూడా లేదు. మన వయసు ఎంత త్వరగా గతిస్తుంది అని అంటే 10th అయిపోయి అప్పుడే 10 సంవత్సరాలు అయిందా, 10th అయిపోయి అప్పుడే 15 సంవత్సరాలు అయిందా, 10th అయిపోయి అప్పుడే 20 సంవత్సరాలు అయిందా అని వెనక తిరిగి చూసుకునే లోపే తల మీద వెంట్రుకలన్నీ మెరిసిపోతున్నాయి. అక్కడక్కడ గడ్డంలోనూ ఆ మీసాల మీద అలా అక్కడక్కడ తెలియకుండానే తెల్ల వెంట్రుకలు మనకు కనబడుతున్నాయి. అవి చూసి మరలా వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ పాతకాలం మనకు గుర్తొస్తుంది. అప్పుడు ఎంత పెద్దోన్ని అయిపోయినా అని. ఆ వయసులో ఉన్నప్పుడు నేను త్వరగా పెద్దోన్ని అయిపోతే బాగుందని అనుకున్నాం. అలా అనుకునేంత లోపే పెద్దోళ్ళం అయిపోయి వెనక్కి తిరిగి చూస్తున్నాం. ఎంత పెద్దోన్ని అయిపోయినట్టబ్బా అనుకుంటున్నాం. వయసు మీద పడిపోతున్నప్పుడు మనకు అనిపిస్తుంటుంది, నేను కూడా ఆ ముసలివారిని చూస్తున్నప్పుడు నేను కూడా ఆ ఏజ్ని, లేదా నేను కూడా ఆ వారి వల్లే మనం కూడా లొంగిపోతామని మనకి వెంటనే అర్థమవుద్ది. ఆలోచిస్తే సుమా, ఇవన్నీ వృద్ధాప్య ఛాయలు మనకు రాకముందే మనిషి ఏం చేయాలో చెబుతున్నాడు. ఎందుకనంటే ఒక్కసారి మన బలం ఉడిగిపోయింది అనుకోండి, ఇక మనం ఏమీ చేయలేమని జ్ఞానవంతుడైన వాడు చెబుతున్నాడు. తన యవ్వన ప్రాయాన్ని తను పాడు చేసుకుని వృద్ధుడైన సొలొమోను మనిషి యొక్క జీవితంలో అతి శ్రేష్టమైన భాగం గురించి ఈ అధ్యాయం రాస్తున్నాడు. నిజానికి ఈ అధ్యాయం ఎలా చదివితే మనకు అర్థం కాదు. ఇప్పుడు నేను చదువుతాను చూడండి. దుర్దినములు రాకముందే వీటి యందు నాకు సంతోషం లేదని నువ్వు చెప్పు సంవత్సరంలో రాకముందే, అంటే నీ మరణం నీ చెంతకు రాకముందే, వృద్ధాప్య ఛాయలు నిన్ను తాకకముందే, నీ నడుము వంగిపోకముందే, నీ కాళ్ళలో నీ చేతుల్లో సత్తువ తగ్గకముందే, నీ కనురెప్పల మీద ఉన్న కంటి చూపు అలా కనుమరుగవ్వక ముందే, నీకు కళ్ళు మసబారక ముందు, నీ చెవులు సరిగా వినబడక ముందు, నీ నోటి మాట తడబడక ముందే, నీ బాల్య దినములు యందు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఇప్పుడు నేను అడుగుతున్నా, బాల్య దినములు అంటే అర్థం ఏంటి? ఈ తెలుగు భాషలో లేదా ఈ తర్జుమా చేసే టైంలో నిజానికి ఇది మూలంలో ఎలా ఉంటుంది ఏమని, నీ యవ్వన కాలంలోనే నీ సృష్టికర్త అయిన దేవుణ్ణి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఇది మూలం. మూలంలో బాల్యం అని ఉండదు. బాల్యము అనగానే మనం ఏమనుకుంటాం? చిన్నపిల్లలు కాదు. ఇక్కడ చెబుతున్న టెక్స్ట్లో మీరు మూలం చూడండి. హెబ్రీకి పోతారో మూలానికి, లేదా గ్రీక్కు పోతారో, ఆ ఆది మూలానికి మీరు వెళ్ళిపోతే అక్కడ ఎలానే ఉంటుంది. ఏమని, నీకు యవ్వన కాలం ఉండగానే, నీకు వయసు ఉండగానే, నీకు సత్తు ఉండగానే, నీకు బలం ఉండగానే, నీ కాళ్ళు చేతుల్లో సత్తు ఉన్నప్పుడే నీ సృష్టికర్తను నువ్వు స్మరణకు తెచ్చుకో. నీ యవ్వన కాలం నీకుండగానే, ఇదాపేనా, నీ యవ్వన కాలం నీకుండగానే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను నువ్వు జ్ఞాపకం చేసుకో. బాల్య దినములు అంటే చిన్నప్పటి నుండి కాదు, అది వేరే సంగతి, ఆ టెక్స్ట్ వేరే. కానీ ఏ సందర్భంలో బాల్య దినములు అంటే యవ్వనస్తుల కొరకు ఒక వృద్ధుడైన సొలొమోను గారు మాట్లాడుతున్న సందర్భం ఇది. అంటే ఏం చెబుతున్నాడు ఆయన? ఈ అధ్యాయం అంతా మనం చదువుతున్నప్పుడు మనకు కొన్ని మాటలు మనకు అర్థం కావు. అవేంటో నేను చెబుతాను చూడండి. ఏమున్నది ఇందులో? తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రములు చీకటికి అమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే. అంటే అర్థం ఏంటి అంటే, తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందంటే ఈ కళ్ళు సరిగా కనబడవు. కొంతకాలానికి నీకు మసకబారిపోతాయి. వెలుగులోనే నిలబడతావు, కానీ మనుషుల్ని నువ్వు స్పష్టంగా చూడలేవు. వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే అంటే నీకు నిరాశ నిన్ను తాకుద్ది. నువ్వు ఆశపడతావు, కానీ నువ్వేది చూడలేవు, ఏది చేయలేవు. అలానే కొన్ని మాటలు చాలా ఆయన కవిభావ వ్యక్తీకరణలో కావ్య రూపంలో చాలా మాటలు చెప్తున్నాడు. ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు. అంటే అర్థం ఏంటి? ఇంటికి ఎవరో కాపలా ఉంటారని కాదు. ఇంటికి కావలి వారు వణుకుదురు అని అంటే ఇంటికి కావలా కాసేవి చేతులు కాళ్ళు, మనల్ని నిలబెట్టేవి. ఈ చేతులు కాళ్ళు వంగిపోయే దినాలు నీకు వచ్చేస్తాయి మానవుడా. ఈ చేతులు కాళ్ళు వణికిపోతాయి. ఇంటి కావలి వారు వణుకుదురంటే నీ దేహాన్ని సంరక్షించి ఈ కాళ్ళు చేతులు వణుకుతాయి. నిజమే, వృద్ధాప్యంలో ఉన్న కొంతమంది వ్యక్తులను మనం చూస్తే వారి చేతులు కాళ్ళు అలా వణుకుతూ ఉంటాయి. ఎండాకాలంలో కూడా వారు మాట్లాడుతున్నప్పుడు ఆ పెదవులు అలా తడబడుతూ ఆ దవడలు అలా షేక్ అవుతాయి. ఇంకా చెబుతున్నాడు, బలిష్ఠులు వంగుదురు. బలిష్ఠులు వంగడం అంటే నీ నడుము నీ కాళ్ళు వంగిపోతాయి, నీ కీళ్ళు విరిగిపోతాయి, నీ నడుము నీకు సపోర్ట్ చేయదు. అలా వంగుని ఏదో ఒక దాని మీద ఆధారపడి నువ్వు మెల్లిగా నడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇదందరికి వస్తుంది. ఇవే
దుర్దినములు. ఇది ఎవరికి వస్తాయంటే, పుట్టిన ప్రతి మానవుడు ఒకవేళ బ్రతుకుంటే ఈ వృద్ధాప్యాన్ని చూడాల్సిందే. కాళ్ళు చేతులు లాగేస్తే నీ నడుము వంగిపోద్ది, నీ కీళ్ళు ఇరిగిపోతే. ఇంకా కిందకి చెబుతుంటున్నాడు, విసురువారు కొద్ది మంది ఒకటి చేట. విసురువారు ఎవరు? నీ దవడలు ఉన్నాయే, ఆ దవడలు, ఆ పళ్ళు విసురువారు కొద్ది మంది అయిపోతారు. అంటే వృద్ధాప్యంలో నీ పళ్ళు ఊడిపోతాయి. వృద్ధాప్యంలో నీ పళ్ళు ఊడిపోతే నీ దవడలు నీకు సహకరించో. కిందకి చెప్తూ పని చాలించుకుందరు. అంటే ఇక నువ్వు తినలేవు. తినాలనుకుంటే కొన్ని ఆహార పదార్థాలు తినలేవు. మనకి ఇవి ఛాయలన్నీ ఎవరిలో కనబడతాయి? మరణానికి దగ్గరగా ఉండి అనారోగ్య పాలైపోయి, లేదా వృద్ధాప్యపు ఛాయలు వచ్చేసి ఇక సత్తు లేక మంచాన్న పడిపోయి ఇక ఎవ్వరూ పట్టించుకునే పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు, నిజమే ఆ ఏజ్లోకి మనం వెళ్ళిన తర్వాత కూడా మనల్ని ఎవరు పట్టించుకోరు. కన్న కొడుకులు, కూతుర్లు, మనవల్లో మనవరాలు అనుకుంటాం, కానీ ఎవరు లెక్క చేయరు. దేవుని యందు భయభక్తులు లేకపోయినా, వాక్యం అనే కళ్ళెం వారి జీవితాలకు లేకపోయినా, తల్లిదండ్రులని, పెద్దవారిని ఎలా గౌరవించాలో ఈ సమాజానికి తెలియదు. అవి వచ్చేస్తాయని సొలొమోను గారు చెబుతూ, కిటికీలో గుండా చూచువారు కానలేక ఎందురంటే నీ కళ్ళు సరిగా కనబడవు. నీకు ఇక ఇదంతా కవిభావ వ్యక్తీకరణ. కొద్ది నీ పళ్ళు ఊడిపోతే, నీ దవడలు నీకు సహకరించబో, తిరుగట్టి రాళ్ల ధ్వని తగ్గిపోను. అంటే ఒకరోజు నువ్వు కొరుకుతుంటే, నువ్వు నములుతుంటే ఒక శబ్దం నీకు వినబడేది. తర్వాత ముసలోడు అయిపోయిన తర్వాత నువ్వు నవ్వులుతున్నా సరే శబ్దాలు బయటకు రావు, ఎందుకంటే నువ్వు తినలేవు. ఒకరోజు ఆ పెద్ద పెద్ద అన్ని గట్టి కొరుకుతావు, అవేంటో మీకు తెలుసు. అదే చప్పుడు దవడలు అయిపోయిన తర్వాత, పళ్ళు ఊడిపోయిన తర్వాత ఏం తింటావు? జావలే. ఇంకంతకు మించి ఏం తినలేం, అంతేనా? ఆ జావలు తాగడం, ఆ గింజన్నం తాగడం, ఇచ్చిన ఆ టీ చుక్క, ఆ పాలు, ఇవి మాత్రం వెళ్తే. మాంసం పెడితే తినగలవా? అందులో ఉన్న బోన్స్ మన వల్ల అవ్వదు. ఆ సౌండ్ ఆగిపోద్దట. తిరుగటి రాళ్ల ధ్వని తగ్గిపోను, వేడి తలుపులు మోయబడును. మొత్తం మూసుకుపోతే నువ్వు బయటికి వెళ్ళాలంటే నీకు భయం వేస్తుంది. ఇక నీ జీవితం అయిపోయింది. ఇక పిట్ట యొక్క కూతకు ఒకడు లేచినంటే అర్థం ఏంటి? సరైన నిద్ర ఉండదు ఇక ఆ టైంలో. చిన్న శబ్దాలకు లేస్తావు ఉలిక్కిపడి. అలా బయట పొరపాటున ఆ టైంలో ఏదైనా పిల్లరిసినా సరే లేస్తావు భయపడి. చిన్న చిన్న శబ్దాలకి నువ్వు లేచిపోతావు. నీకు వినబడితే ఒక విధంగా శబ్దాలు కూడా వినబడవు, అవి పెద్ద శబ్దాలే, కానీ అవి చిన్నగా నీకు వినబడినా సరే నీకు మనశ్శాంతి ఉండదు, నిద్ర పట్టదు, ఆందోళన చెందుతావు. సంగీతం, నాదం ఇవేవి నీ చెవులకు పట్టవు, ఎందుకంటే చెవులు వినబడవు. ఆనందించాలనుకుంటావు, ఆస్వాదించాలనుకుంటావు, నీ చెవులు వినబడక దేన్ని నువ్వు ఆస్వాదించలేవు. ఇంకా కిందకి చెప్తుంటాడు ఆయన, ఎత్తు చోట్లకు అంటే సామాన్యంగానే నడుస్తాడు, కానీ తల తిరుగుతుంది, కాళ్ళు చేతులు నిలబడవు, కింద పడుతుంటాడు, లేస్తుంటాడు, ఎవడు చేయందించేవాడు ఉండడు. ఆఖరికి మన వల్లే పట్టి పట్టనట్టుకు వెళ్ళిపోతారు, కొడుకులు కూడా చేదరించుకుంటారు. ఇలాంటి దుర్దినాలు మీ జీవితాల్లోకి వస్తాయి. ఇంకా కిందకి చెబుతూ ఆ పోలికల్లో మాట్లాడుతూ, మార్గంలో ఎందుకు భయంకరమైనవి కనబడును, బాదము వృక్షము పువ్వులు పూయను. బాదం వృక్షం పువ్వులు పూయడం అంటే తెల్లగా అయిపోతాయి వెంట్రుకలు. బాదం పువ్వులు ఎలా ఉంటాయి? ఎలా ఉంటాయి? ఎలా ఉంటాయి? చూడలేదు ఇప్పుడు? తెల్లగా ఉంటే మన వెంట్రుకలు కూడా తెల్లబడిపోతాయి. అందులో ఉన్న ఆ మెల్లిన ఉత్పత్తి క్రమం తగ్గిపోద్ది. మెల్లిగా నీ తల వెంట్రుకలు తెల్లగా అయిపోతే మిడత బరువుగుండును. మిడత బరువుగుండడం అంటే చిన్న పనులు కూడా, చిన్న బరువులు కూడా నీకు చాలా భారంగా కనబడతాయి. చివరికి నీ కాలకృత్యాలు నువ్వు తీర్చుకోలేనంత దీనస్థితికి నువ్వు వెళ్ళిపోతావు. ఇలాంటి దుర్దినాలు నీకు వస్తాయని చెబుతూ ఇంకా చెబుతున్నాడు, బొడ్డ బొసరగాయ పగులను. అంటే చిన్న చిన్న దెబ్బలకి ఎముకలు పుట్టుక్కుని ఇరిగిపోతాయి, అంతే కదా? పెద్దోళ్ళు చూడండి, జస్ట్ అలా పడితే చాలు, కాలో చెయ్యి ఇరిగిపోవడమో, నడు ఇరిగిపోవడమో, ఏదో ఒకటి వెంటనే. అంటే ఇవన్నీ చాలా వీక్ అయిపోతాయి. మనం ఎంత ఈ యవ్వన వయసులో ఉన్నప్పుడు ఎంత బలంగా ఉన్నా వయసు మీదకి వచ్చిన తర్వాత ఇట్టే చిన్న చిన్న దెబ్బలకు లొంగిపోతాం. ఇలాంటి దారుణమైన పరిస్థితులన్నీ నీకు వచ్చేస్తాయి. ఇంతకీ ఇంకా చివరిగా నీ మరణం ఎలా ఉంటుందని అంటే, ఇంకా నువ్వు దాన్ని చూడడానికి రెడీ అయిపోయినప్పుడు నీ ఆత్మని, నీ శరీరాన్ని కట్టి ఉంచే ఆ తాడు ఒక్కసారిగా తెగిపోద్ది. మన దేహాన్ని, మన శరీరాన్ని, మన ఆత్మని కట్టి ఉంచే ఒక తాడు ఉంటుంది, అది వదిలేస్తుంది. ఆ వృద్ధాప్య ఛాయలో చచ్చిపోతావు. నీ బ్రతుకు కొండ ఏదైతే ఉందో అది ముక్కలు ముక్కలు అయిపోద్ది. ఇక నువ్వేం చేయలేవు.
జీవన పాత్రలోని నీళ్ళంతా నేలపాలైపోద్ది. బావిలోంచి మరలా తోడుకుందో, మరలా సత్తు సంపాదించుకుందామన్నా సరే తాడు తెగిపోయింది. ఇంకెక్కడ నువ్వు ఇంకెక్కడ మరలా నీళ్ళు చేరుకోగలవు? నీకు అన్నదిక అన్ని విధాలా కృంగిపోతావు, అన్ని విధాలా లొంగిపోతావు, చివరికి చచ్చిపోతావు. ఇవే దుర్దినాలు. ఇవన్నీ ఆలోచిస్తుంటే మనకు అనిపించాలి, ఇవన్నీ ఎవరి కోసమో చెప్పేది కాదు. ఇక్కడ ఉన్న మనందరికీ ఛాయలోకాన్ని ఒకరోజు మనం చూస్తాం. చెవులు పనిచేవు, ఏ పని చేసుకోలేం, ఎవ్వరు మన మాట లెక్క చేయరు, మనం అందరికీ భారంగా మారిపోతాం. గర్భాన పుట్టిన వారే మనల్ని నీచంగా చూస్తారు. వయసు మళ్ళిన తర్వాత తిన్నది కూడా మనకు అరగదు, అన్నిటికీ ఇబ్బంది పడాలి. అవయవాలు సరిగా పనిచేయవు, ఏమీ తినలేము. ఇలాంటి భారమైన పరిస్థితులు మన జీవితంలోనికి వచ్చేస్తే, ఇలాంటి పరిస్థితులు రాకముందే సత్తు ఉన్నప్పుడు, యవ్వన బలం ఉన్నప్పుడు మనం ఏం చేయాలో, మనిషి యొక్క బెస్ట్ లైఫ్లో లేదా మనిషి యొక్క లైఫ్లో, మనిషి జీవితంలో బెస్ట్ పార్ట్ కోసం మంచి మాటల్ని ప్రసంగి గ్రంథకర్త రాస్తున్నాడు. ఇప్పుడు చూద్దామా? ఇప్పుడు చదవండి. దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే, జాడ వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. నీ వయసు ఉడిగిపోయిన తర్వాత నువ్వేమీ చేయలేవు, నీ సత్తువ తగ్గిపోయిన తర్వాత నువ్వేమీ చేయలేవు, నీ కాళ్ళు చేతులు, నీ నడుము వంగిపోయిన తర్వాత, నీ మాట పడిపోయిన తర్వాత, నీ కంటి చూపు మందగించిన తర్వాత నువ్వేమీ చేయలేవు. నువ్వు దేనికి పనిచేయవు, నువ్వు కృంగిపోతావు, నువ్వు కుమిలిపోతావు, నువ్వు వంగిపోతావు. అయితే నీకు ఒక మంచి సొల్యూషన్ చెబుతున్నాను. ఆ టైంలో నువ్వు ధైర్యంగా ఉండాలి అని అంటే, అందరి వల్లే నీ మరణం చూసి నువ్వు భయపడకూడదు అని అంటే, నువ్వేం చేయాలి అని అంటే, ఈ సొలొమోను గారు చెప్తున్నారు, ఇవన్నీ జరగక ముందే, అంటే లైఫ్లో బెస్ట్ పార్ట్ని నువ్వు ఎలా ఉపయోగించాలో చెబుతున్నాడు మెలకువలు. లైఫ్లో మనిషి జీవితంలో బెస్ట్ పార్ట్ ఏది? యవ్వన జీవితం, ఎంగేజ్, అవునా కదా? మనిషి జీవితంలో బెస్ట్ పార్ట్ యవ్వన జీవితం, యవ్వన కాలం. కానీ బాధాకరమైన సంగతి ఏంటంటే, ఈ యవ్వన కాలం పట్టుమని 10 సంవత్సరాలు ఉండదు. బాగా ఆలోచించండి. మనిషి జీవితంలో అతి ప్రాముఖ్యమైన సమయం యవ్వన కాలం, కానీ ఈ యవ్వన కాలం పట్టుమని 10 ఏళ్ళు కూడా ఉండదు. అందుకే సొలొమోను గారు చెప్తున్నారు, ఈ బెస్ట్ పార్ట్ని బెస్ట్ థింగ్ కొరకు ఉపయోగించు. ఈ అతి శ్రేష్టమైన ఈ భాగాన్ని, ఈ యవ్వన దశని అంతే శ్రేష్టమైన విషయాల మీద దృష్టి సారించు. ఎందుకు సారించాలంటే, ఈ బెస్ట్ పార్ట్ని మనం దేని మీద అయితే ఇన్వెస్ట్ చేస్తామో అదే కోస్తాం. ప్రభు అన్నాడు, పౌలు గారు అన్నారు, ఏమని? మనిషి ఏదైతే విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు. ఎక్కడ? గలతీ పత్రిక 6:7 మనకు కనబడుద్ది. మనిషి ఏదైతే విత్తుతాడో అదే కోస్తాడన్నది వాస్తవం. అయితే ఈ యవ్వన ప్రాయంలో మన టైంని, ఈ యవ్వన ప్రాయంలో మన యొక్క ఆసక్తిని, ఈ యవ్వన దశలో మన యొక్క వయసుని లేదా మన బలాన్ని దేని మీదైతే ఇన్వెస్ట్ చేస్తామో అదే ప్రతిఫలాన్ని పొందుకుంటాం. గండ్ల ప్రకాష్ గారు ఒక మాట అంటారు, ఏమనంటే, ఈ యవ్వన దశలో ఈ టైం అంతటిని చెడు ఆలోచనల మీద మనం ఇన్వెస్ట్ చేసామనుకోండి, విత్తామనుకోండి, చెడు ఆలోచనలు విత్తితే ఏం కోస్తాం? చెడ్డ క్రియలు కోస్తాం. అదే ఈ యవ్వన ప్రాయాన్ని చెడ్డ క్రియల మీద విత్తితే ఏం కోస్తాం? చెడ్డ అలవాట్లను కోస్తాం. ఇదే చెడ్డ అలవాట్లు మనం విత్తడం ప్రారంభించామనుకోండి, ఈ చెడ్డ అలవాట్లు కూడా ఈ చెడ్డ అలవాట్లను విత్తితే చెడ్డ క్యారెక్టర్ మనం కోస్తాం. ఈ చెడ్డ క్యారెక్టర్ మనం విత్తితే మన గమ్యం చివరికి చెడుతోనే ముగిసిపోద్ది. అర్థమైందో లేదో? మన లైఫ్లో బెస్ట్ పార్ట్ ఏదైనా ఉంది అని అంటే అది యవ్వన దశ. ఈ యవ్వన దశను చెడు కోరికల మీద మనం విత్తాము అని అంటే చెడు పంటనే మనం కోస్తాం, చెడ్డ క్రియలను కోస్తాం. ఆ చెడ్డ క్రియలు మనం విత్తితే చెడు అలవాట్లను కోస్తాం, అలవాట్లను విత్తితే మన క్యారెక్టర్ని కోస్తాం, క్యారెక్టర్ని విత్తితే మన బ్రతుకులో చివరికి మన గమ్యం అదే అవుద్ది, శూన్యంగా మిగిలిపోతాం. ఇదే సొలొమోను గారు చెప్తున్నారు, నీ యవ్వన దశలో నువ్వేం చేయాలి అని అంటే, నీ దశని, ఈ బెస్ట్ పార్ట్ని శ్రేష్టమైన వాటి మీద ఇన్వెస్ట్ చేయి, విత్తు. ఏంటి ఆ శ్రేష్టమైనవి అంటే? ఆయనే చెప్తున్నాడు, ఏమని? నీ యవ్వన కాలంలోనే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. స్మరణకు తెచ్చుకో అంటే జ్ఞాపకం చేసుకో.
ఆయన్ని స్మరించు, ఆయన చెంతకు చేరు. ఈయన ఏం చెబుతున్నాడు అంటే, నీ యవ్వన కాలంలో, నీ బెస్ట్ పార్ట్లో, నీ లైఫ్లో నువ్వేం చేయాలంటే దేవుణ్ణి వెతుకు. దేవుణ్ణి వెతుకు. నువ్వు ఇంగ్లీష్లో చెప్పండి, గూగుల్ గాడ్. అంతేనా? మనం గూగుల్ గాడ్, దేవుణ్ణి వెతకం. గూగుల్లో పనికిరాని విషయాలన్నీ వెతుకుతాం. అంతేనా? ఈ యవ్వన దశలో నేను మరలా చెప్తాను, ఈ యవ్వన దశను మనం ఎలా ఉపయోగించుకుంటామో అదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ యవ్వన దశలో సొలొమోను గారు చెప్తున్నారు, నా జీవితాన్ని నేను యవ్వన ప్రాయంలో నేను చెడగొట్టుకున్నాను. మీరు అలా ఉండొద్దు. మీరు ఏం చేయాలి అంటే దేవుణ్ణి వెతుకు. మనిషి దేవుణ్ణి వెతికితే దొరుకుతాడంటే దొరుకుతాడైనా. ఇర్మీయా గ్రంథంలో ఉంది ఏమని, ఆయన వెతకు వారికి ఆయన దొరుకుతాడు. అపోస్తల కార్యంలో ఉంటుంది, ఆయన్ని తనువులాడి ఎవరైనా వెతుకుతారేమోనని ఆయన భూమికి పొలిమేరల్ని ఏర్పరిచి ఆయన వెతికే వారికి కనబడడానికి ఆయన సమీపంగా ఉన్నాడట. అపోస్తల కార్యంలో ఇదే కదా భావం 17వ అధ్యాయంలో. తనువులాడి కనుగొందరేమో అని నరులను చూస్తున్నాడట ఆయన, కానీ ఆయన వెతికేవారు లేరు. మరి ఏం వెతుకుతుంది ఈ యవ్వన ప్రాయంలో, ఈ బెస్ట్ లైఫ్లో? నిజానికి గుర్తుంచుకోండి, ఈ యవ్వన కాలం ఎంతకాలం ఉండదు, గట్టిగా ఉంటే 10 ఏళ్ళు మించి ఉండదు. 19 వరకు ఇంచుమించుగా, లేదా కొంచెం ముందుకు వెళ్ళిపోతే ఒక 16, 17 వరకు టీనేజ్ గడిచిపోతే 18 నుంచి ప్రారంభమైనా లేదా 20 నుంచి ప్రారంభమైనా ఎంతకాలం ఉంటుంది ఈ యవ్వన బలం? 30 వచ్చేసరికి మరలా వెనక్కి ప్రయాణం చేస్తుంటుంది మన జీవితం. 30 తర్వాత మరలా మనకి అయిపోయింది. 30 దాటిన తర్వాత మరలా మనం నడి వయస్కులకు అడుగులు పెడతాం. మన పిల్లల కొరకు, మన కుటుంబం కొరకు మనకు బాధ్యతలు పెరిగిపోతే ఇప్పుడు కుటుంబాన్ని చూసుకుంటావా, దేవుణ్ణి వెతుకుతావా, పరిచర్యలోనే ఉంటావా, ఉద్యోగాలే చేస్తావా? ఏం చేస్తాం? మనం ఏం చేసినా ఏ టైంలో చేయాలంటే ఉన్న 10 ఏళ్ళే, అంతకు మించలేదు. ఉన్న 10 సంవత్సరాల్లో మన లైఫ్ని ప్రభువుని వెతకడానికి, మన లైఫ్లో మన మనసును కంట్రోల్ చేయడానికి, మన లైఫ్లో మనం టైం వేస్ట్ చేసుకోకుండా ఆ టైంని దేవుని కొరకు ఉపయోగించామనుకోండి, మన లైఫ్లో ఫలవంతమైన ఫలాలను మనం అనుభవిస్తాం, కోస్తాం. లేదనుకోండి, ఆయన అన్నట్టుగానే చెడ్డ క్యారెక్టర్తో మన గమ్యం చెడ్డగానే ముగిసిపోద్ది. ఈయన అంటున్నాడు, నీ దేవుణ్ణి వెతుకు. కానీ ఈరోజు బాధాకరమైన సంగతి, దేవుణ్ణి వెతికేవారు లేరు. ఈరోజు దేవుణ్ణి కనుగొనేవారు లేరు. మొబైల్లో మాత్రం ఏం వెతకూడదు అన్ని వెతుకుతారు. గూగుల్ వాడనమ్మో సొలొమోను గారు చెబుతుంటే గూగుల్లో సెర్చ్ చేస్తున్నాం ఈ బెస్ట్ పార్ట్ని నాశనం చేసుకోవడానికి. సంతృప్తిని ఇవ్వని ప్రతి కార్యం కొరకు పరుగులు పెట్టే వయసు ఇది, వెతికే వయసు ఇది. చివరికి ఈ ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత ఇన్స్టాంట్గా చెడిపోవడానికి ఐడీల కోసం వెతుకులాటలు ప్రారంభమయ్యాయి. తెలుసా? అర్థమయ్యే వాళ్ళకి అర్థం అవుద్ది. ఇన్స్టాంట్గా ఇంక అప్పటికప్పుడే చెడిపోవాలి. ఈ యవ్వన దశను పాడు చేసుకోవడానికి మార్గాలు తెరిచింది ఈ సోషల్ మీడియా. మంచి కొరకు ఉపయోగించుకునేవారు లేరు ఈ కాలంలో. కానీ ప్రభువుని వెతుకు. దేవుని వెతికితే ఏమొస్తుందండి అంటే, ఈ వయసులో నువ్వు దేవుని వెతకడం స్టార్ట్ చేయి, నీ లైఫ్ ఏంటో, నీ లైఫ్ పర్పస్ ఏంటో, నువ్వేంటో, నీ భవిష్యత్తు ఏంటో నీకు ఇట్టే అర్థమవుద్ది. ఒక గమ్యం, ఒక లక్ష్యం లేకుండా ఈరోజు యువత పరుగులు పెట్టడానికి కారణం ఏంటంటే దేవుణ్ణి వెతకడం లేదు, పనికిరాని విషయాలన్నిటిని వెతుకుతుంటాయి. అందుకే వారి లైఫ్ పర్పస్ వరకు తెలియట్లా, అసలు తనేంటో తనకు అర్థం కావట్లా. 139వ కీర్తనలో దావీదు గారు ఇలా మాట్లాడతారు, ఏమని? దేవుణ్ణి కనుగొన్న తర్వాత దేవుని యొక్క సర్వజ్ఞానం, సర్వశక్తిమంతం లేదా ఆయన మూర్తిమంతం, ఇవన్నీ ఆయన కనుగొన్న తర్వాత ఆయన అధికారం, ఆయన బలం, ఆయనకున్న ఔన్నత్యం, ఇవన్నీ తనకు తెలిసిన తర్వాత ఆయన అంటాడు, నేనేంటో నాకు అర్థమైంది ప్రభు అని. 139వ కీర్తన అంతా అదే. దేవుణ్ణి వెతికిన తర్వాత దేవుడేంటో అర్థమైన దావీదు గారు అంటారు, నేనేంటో నాకు బాగా అర్థమైంది ప్రభువా, నువ్వు అర్థమైన తర్వాత. అంటే దేవుణ్ణి వెతకడం మనం స్టార్ట్ చేస్తే మన లైఫ్ ఏంటో మనకు అర్థమవుద్ది. దేవుడు మనకు దొరికితే మన లక్ష్యం ఏంటో మనకు తెలుస్తుంది. దేవుణ్ణి మనం కనుగొంటే మన భవిష్యత్తు ఏంటో మనం నిర్ణయించుకోగలం. దేవుడే మన దగ్గర లేడనుకోండి, గూగుల్లో పనికిరాని విషయాలన్నీ మనం వెతుకుతూ ఉంటాం. లైఫ్లో ప్రైమ్ టైంని చాలా పనికిమాలిన విషయాలని వెతకడానికి ఉపయోగిస్తుంది ఈరోజు యవనస్తులు. ఇదొద్దు. మరి ఏం చేయాలి అంటే సొలొమోను గారు చెప్తున్నారు, నీ సృష్టికర్తను వెతుకు, నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో. నీకు యవ్వన బలం ఉన్నప్పుడే, దుర్దినములు రాకముందే ఆయన్ని జ్ఞాపకం చేసుకో, ఆయన వెతుకు. నువ్వేంటో నీకు అర్థమవుతావు, నీ దేవుడేంటో నీకు తెలుస్తాడు.
మరి ఇంకేం చేయాలి యవ్వన కాలంలో అంటే? ఎవ్వరూ చేయలేనిది నువ్వు చేయాలి. అదే నీ మనసును కాచుకో. ఈ యవ్వన దశలో నీ మనసుని భయభక్తులతో నింపు. దేవుని ఎడల నీ మనసును కాచుకో. ఈ యవ్వన ప్రాయంలో కనుక మనం యవనస్తులుగా చెప్తున్నాం, ఈ ఇంచుమించు ఇప్పుడు 15-16 అవసరం లేదు, కొంచెం పరిణితి చెందిన తర్వాత 13-14 నుంచే స్టార్ట్ అయిపోతున్నాయి ఈ వేషాలన్నీ. ఊహ తెలిసిన తర్వాత మన కోరికలు, మన దేహం మనల్ని ప్రేరేపిస్తున్నప్పుడు అప్పటి నుండి నీ కోరికలు అనగా నీ వివాహానికి ముందు, వివాహం అయిన తర్వాత కూడా ఎప్పుడైనా నీ కోరికలు నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు ఆ కోరికలకి కళ్ళెం వేయడం నువ్వు నేర్చుకోకపోతే నీ లైఫ్ పర్పస్ నీకు తెలియదు. నీ లైఫ్లో దుర్దినాలు ముసలి ప్రాయం కన్నా ముందే వచ్చేస్తే ఆ రోజు దేవుని వెతికిన నీకు కనబడ్డావు అని చెప్తున్నాడు. నీ మనసును కాచుకో. మనసును ఎందుకు కాచుకోవాలి? మనసును కాచుకోకపోతే ఏమవుతుంటే, ఇదే సొలొమోను గారు చెప్తున్నారు, మనసును కాచుకోలేని వాడు అనగా అజితేంద్రియులు అనగా ఇంద్రియ నిగ్రహం లేని వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని అంటే, సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనం. ప్రాకారము లేక పాడైపోయిన పురము ఎంతో, తన మనస్సును అణుచుకొనలేని వాడును అంతే. మరలా ప్రాకారం లేక పాడైపోయిన పురం ఎంతో, తన మనస్సును అణుచుకొనలేని వాడును అంతే. అర్థమైతే చాలు ఆ మాట. ఒకరోజు చరిత్ర మీకు తెలిసే ఉంటుంది. ఒకరోజు రాజ్యాలు వారి పట్టణాల మీద దాడి చేయకుండా ప్రతి పట్టణానికి ప్రతి రాజ్యానికి ప్రాకారంలో ఉండే పెద్ద పెద్ద గోడలు, ఎరుకో గోడలు మనం విన్నాం కదా చరిత్రలో. ఎరుకో గోడలు కావచ్చు, మన ఇప్పుడు ఈ చైనా వాల్స్ ఇవన్నీ ఉన్నాయా, ఇవన్నీ పట్టణాలని, దేశాలని సంరక్షించే గోడలు ఇవి. ఇలాంటి పెద్ద పెద్ద ప్రాకారాలు పట్టణానికి ఉంటే ఉపయోగం ఏంటి? ఏ రాజ్యం ఎప్పుడు ఏ విధంగా దాడి చేస్తుందని ఆ ప్రాకారాల మీద పురములుండి, ఆ ప్రాకారాల మీద ఉండి రాబోతున్న దాడిని ముందుగానే పసిగట్టి వారు రాకముందే ఎదురు దాడి చేయడానికి ఈ ప్రాకారాలు చాలా బలాన్ని ఇచ్చేవి. ఇప్పుడు ప్రాకారం లేని పట్టణం ఎలా ఉంటుంది? ఆ ప్రాకారం లేని పట్టణం ఎలా ఉంటుందంటే, ఎవడైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, ఏదైనా చేయొచ్చు, ఎలా అయినా దోచుకోవచ్చు, అవసరమైతే లాక్కెళ్ళొచ్చు, కొట్టొచ్చు, అవసరమైతే చంపొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఎందుకు? శత్రువు ఎప్పుడు దాడి చేస్తాడో ఆ ప్రాకారం లేని పట్టణానికి తెలుస్తుందా? తెలీదు. కాపలా లేని లేదా సపోర్ట్ లేని ఆ పట్టణాన్ని ఎప్పుడు ఎవరు ఎలా అయినా దోచుకోవచ్చు. సేమ్ ప్రాకారం లేని పట్టణాన్ని ఎదురు పొరుగు రాజ్యం ఎలా అయితే ఎప్పుడైనా దోచుకుంటుందో, తన మనస్సుని అనగా మన మనస్సుని మనం కంట్రోల్ చేయలేదనుకోండి, మనల్ని కూడా ఈ లోకం అలానే దోచుకుంటుంది. మనల్ని కూడా ఈ పాపం ఎప్పుడైనా వస్తుంది, ఎలా అయినా వస్తుంది, ఏదైనా చేస్తుంది. ఎందుకు? దీనికంటే ఒక ప్రాకారం లేదు, ఒక కళ్ళెం లేదు, ఒక రక్షణ గోడ లేదు. అది పట్టణమైనా ఒకటే, ఇటు మన మనసైనా ఒకటే. అందుకే బైబిల్ అంటుంది దీనికి ఒక కళ్ళెం ఉండాలి. ఆ కళ్ళెం ఏమై ఉండాలి? దేవుని యందు భయభక్తులై ఉండాలి. ఆ కళ్ళెం ఏమై ఉండాలి? వాక్యమై ఉండాలి. కానీ ఈ మనసుకి ఏ కళ్ళెం ఉన్నాయి? ఏ కళ్ళెం లేదు. పట్టణంలో లేని ప్రాకారం ఎలా ఉందో ఈరోజు యవనస్తుల మనసులన్నిటికీ కనీసం ఒక లాక్ సిస్టమ్ కూడా లేదు. ఫోన్కి లాక్ ఉంది, మనసుకు లాక్ ఉందా? ఇట్టే చెప్పొచ్చు. ఒక యవనస్తుడి దగ్గర నుండి అలా మాట్లాడుతుండగా ఫోన్ ఎలా లాక్కుంటే వెంటనే వాడు కంగారు పడుతున్నాడు అని అంటే ఆ మొబైల్ ఏదో తప్పు జరుగుతుంది. అంతే, అంతకుమించి ఏం లేదు. ఫోన్స్కి లాక్కులు ఉన్నాయి, మన ఇంటికి తాళాలు ఉన్నాయి, కానీ మన మనసుకు మాత్రం మనం లాక్ వేయట్లేదు. ప్రాకారం లేని మనసు ఇది, రక్షణ గోడ లేని మనసు, కళ్ళెం లేని ఒక బయట తిరుగుతున్న ఒక బజారు జంతువు లాంటిది మనసు. దీన్ని కళ్ళెం వేయకపోతే, యవన దశలో దీన్ని కళ్ళెం వేయడం మనం నేర్చుకుంటే చచ్చిపోయేంత వరకు ఆ లాక్ సిస్టమ్ అలానే పనిచేస్తుంది. అది వాక్యం అయితే. అందుకే ఈ మనసుని వాక్యంతో నింపాలి, ఈ మనసుని దేవుని మాటలతో నింపాలి. ఈ మనసుని దేనితో నింపితే అలానే నడిపింపబడుతుంది. మనసుకున్న వీక్నెస్ అది. మన టైం ఎక్కడైతే స్పెండ్ చేస్తామో అవే అలవాట్లు మనకి ఎలా అయితే అబ్బుతాయో, ఈ మనసులో ఏదైతే నింపుకుంటామో దాన్ని బట్టే మనసు కూడా స్పందిస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మనం రీల్స్ చూస్తుంటాం. రీల్స్ చూస్తున్నప్పుడు అప్పుడప్పుడు అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి.
ఇప్పుడు మనం ఫ్లిప్కార్ట్లో ఏదైనా కొనడానికి వస్తువు కొనడానికి మనం వెతుకుతున్నాం అనుకోండి, ఏసుఓ లేదా ఏ ఒకటి, ఏ ఫ్రిడ్జో ఏ టీవీయో ఏదో ఒకటి వెతుకుతున్నాం అనుకోండి, మనం రీల్స్ చూస్తున్నప్పుడు ఆ మొబైల్ ఇలా ఆన్ చేసినప్పుడు వెంటనే ఫ్లిప్కార్ట్లో వెతికిన మనకి ఎక్కడ కనబడతాయి? ఫేస్బుక్లో ఎదురైపోతుంటాయి. అవునా? వస్తాయి రావా యాడ్స్? వస్తాయి. ఫ్లిప్కార్ట్లో చూసింది ఫేస్బుక్ కొడికి ఎలా తెలిసింది? ఇన్స్టాగ్రామ్లో కూడా వస్తాయి, యూట్యూబ్లో కూడా వస్తాయి. మనం ఏ యాప్ ఆన్ చేసినా సరే ఎక్కడో వెతికిన ఆ ఇన్ఫర్మేషన్ మన కళ్ళ ముందుకు మరల వచ్చేస్తుంది. అంటే మనం ఏం చూస్తున్నామో మొబైల్ బాగా అబ్జర్వ్ చేస్తుంది. సేమ్ అలానే మనం రీల్స్ చూస్తున్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, బాధ సాడ్గా అలోన్గా ఉన్న ఆ వీడియోస్ చూడడానికి ఇష్టపడతాం. మన బాధ తీరిపోద్ది, ఆ బాధలో నుండి బయటకు వస్తాం. అయినా సరే మనకి ఏ రీల్ కనబడుతుంటే మనం తోడుతున్నప్పుడు అవే రీల్స్ వస్తుంటాయి. మీరు గమనించారో లేదో, సినిమాకి సంబంధించిన రీల్స్ ఎక్కువ చూసారనుకోండి, మరలావే రీల్స్ వస్తుంటాయి. అడల్ట్కి సంబంధించిన వీడియోస్ ఎక్కువ చూసావు అనుకో, మరలా అవే నీకు సజెస్ట్ చేస్తుంటుంది ఈ మొబైల్. సేమ్ ఈ మనసు కూడా అంతే. నువ్వు ఏదైతే ఈ మనసులో నింపుతున్నావో అదే సజెస్ట్ చేస్తుంది. బూతులు మాట్లాడడం బాగా నేర్పించావు అనుకో, దీనికి బూతులు లేకుండా మనం మాట్లాడలేం. ఈ మనసుకి బాగా మనం పోర్నోగ్రఫీ అలవాటు చేస్తామనుకోండి, అది లేకుండా మనం ముందుకు వెళ్ళలేదు, చేయలేమేమీని, మన టైం గడవదు. అదే ఈ మనసుకి వాక్యాన్ని అలవాటు చేస్తే చెడ్డ తలంపులు కూడా నీ దరిచారు, చెడు ఆలోచనలు కూడా నీ మనసులో రావు. అదే దీనికి సినిమాలు బాగా అలవాటు చేస్తే చూడకుండా ఉండలేదు, చూడాలి చూడాలి చూడాలి. అంటే ఈ మనసుని దేనితో అయితే నింపుతావో అదే మనల్ని నడిపిస్తుంది, అదే మనసును ప్రేరేపిస్తుంది. ఏవైతే మొబైల్లో వెతుకుతామో అవే మనకి ఎలా అయితే స్క్రీన్ మీద కనబడతాయో మనసులో నింపే దాన్ని బట్టే మనకు సజెస్ట్ అవుతుంది. అందుకే ఈ మనసుని పౌలు గారు చెప్తారు ఫిలిప్పీ పత్రికలో, ఏవి సత్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి మాన్యమైనవో, ఏవి శ్రేష్టమైనవో వాటి మీద ధ్యానం ఉంచుకొనిడి, వాటి మీద మనసు నిలుపుడు. అంటే ఈ మనసుని శ్రేష్టమైన విషయాలతో నింపాలి యవన ప్రాయంలో. ఈ మనసుని దేవుని వాక్యంతో నింపాలి యవన దశలో. నింపలేదనుకోండి, ఈ చెడ్డ తలంపులతో అప్పుడప్పుడు ఫోన్లు చేస్తుంటారు కదా, నాకు ఇవే తలంపులు వస్తున్నాయి, ఇవే ఆలోచనలు వస్తున్నాయి, ఇవే శోధనలో పదే పదే పడుతున్నానంటే అవే చూస్తున్నావు, అవే ఆలోచిస్తున్నావు, అక్కడే గడుపుతున్నావు. అందుకే నీకు పదే పదే అవే రికమెండ్ చేస్తుంది. అక్కడ నుంచి బయటకు రా, అక్కడ నుండి బైబిల్ దగ్గర రా, అక్కడ నుండి ప్రార్థన చేయి, అక్కడ నుండి బయటకు రా, సహవాసంలోనికి వెళ్ళు. ఆ తలంపులు ఎందుకు వస్తాయి? నీ టైం మార్చుకోవాలి, టైం వేస్ట్ చేయకూడదు. పట్టుమని 10 సంవత్సరాలు అంతకుమించి లేదు. ఈ 10 ఏళ్లలో లేదా 15 ఏళ్లలో ఎంతైనా అనుకోండి, మీకు బలం ఉండుకున్నంత వరకు, మీకు సత్యం ఉన్నంత కాలం దాన్ని ఉపయోగించడం, శ్రేష్టమైన వాటి మీద మనం వెత్తడం స్టార్ట్ చేస్తే అంతే శ్రేష్టమైన పంటకు వస్తావు. నీ మనసుకి కాపలా ఉండాలి, నీ మనసుకు ఒక లాక్ ఉండాలి. మన ఫోన్లో ఎలా అయితే స్టోరేజ్ ఎక్కువైపోతే ఎలా అయితే డిలీట్ చేసేస్తామో, ఇప్పటికే మన మనసులో ఏదైనా ఎక్స్ట్రాగా మనకు పనికిరాని విషయాలు స్టోరేజ్ అయి ఉంటే డిలీట్ చేయడం నేర్చుకోవాలి. ఫోన్లో కాదు, మనసులో డిలీట్ చేయడం నేర్చుకోవాలి, దాన్ని రిమూవ్ చేయడం నేర్చుకోవాలి. మరలా వెనక్కి తెచ్చుకుందామని ఆ రీసైకిల్ ఉన్న దాంట్లో పెట్టుకోకూడదు, అక్కడ కూడా డిలీట్ చేయి. ఎంత లోపలికి వెళ్ళి అయితే వెతుకుతున్నావో డిలీట్ చేయడానికి అన్ని డిలీట్ చేయి. ఎదుటోడికి కనబడకూడదని తప్పుడు క్రియలు చూసేసి ఎలా అయితే డిలీట్ చేస్తున్నావో, ఇటు గూగుల్లోను, ఇటు క్రోమ్లోను, ఇతర సైట్లోనూ వెళ్ళిపోయి డిలీట్ చేస్తున్నారే, అలానే నీ మనసులో దాగున్నది మరలా అది నీ తలంపుల్లోనూ కూడా రానంత వరకు నువ్వు దాన్ని డిలీట్ చేయి, రిమూవ్ చేయి, డిలీట్ చేసుకుంటూ పోవాలి. అలా చేయాలి. లేదనుకోండి, నేను మరలా చెప్తున్నాను, ఈ మనసుని కంట్రోల్ చేయకపోయినా ఈ మనసుతో వచ్చిన గొడవ ఏంటంటే, ఈ మనసు మనకు సజెస్ట్ చేస్తూ ఆ పాపాన్ని చేయడానికి ఇంకా ప్రేరేపిస్తూ మనకు తెలియకుండానే ఆ ఆలోచనలోకి దింపేసి ఈ క్రియల్లోనూ కూడా లాక్కెళ్ళిపోద్ది. అందుకే జాగ్రత్త. మనం చేయాల్సింది యవన ప్రాయంలో టైం వేస్ట్ చేయకూడదు, టైం వేస్ట్ అస్సలు చేయొద్దు. మనం టైం స్పెండ్ చేసే ఆ ప్రాంతాలు కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అదే సొలొమోను గారు చెప్తున్నారు, నేను నాశనం అయిపోయాను, నా యవన జీవితాన్ని పాడు చేసుకున్నాను. మీరు అలా ఉండొద్దు, దేవుని వెతుకు, నీ మనసును కంట్రోల్ చేయి, డోంట్ టైం వేస్ట్. ఏమాత్రం సమయాన్ని వృధా చేయకు. ఎందుకనంటే మనం చేయాల్సిన టైంలో చేయాల్సిన పనులు చేయలేదనుకోండి, చేయకూడని పనులు ఖచ్చితంగా చేస్తాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు చెప్పనా? దివారాత్రులు ధర్మశాస్త్రాన్ని ధ్యానించిన వాడు ఆ రోజు అదే చేశాడు. ఆయన అనడానికి సరిపోము, కానీ చేయాల్సిన టైంలో చేయాల్సిన పని చేయలేదు ఆయన. అందుకే చేయకూడని పని చేశాడు.
ఎదుటోళ్ళకి అవకాశం ఇచ్చేశాడు. మనకు తెలుసు ఊరియా భార్య విషయంలో ఏం జరిగిందో, బత్షెబ విషయంలో. ఆయన చేయాల్సిన పని అది కాదు. యుద్ధ రంగంలోకి పోవాలి, వాతావరణం చూసుకోవాలి, అక్కడ ఏం జరుగుతుందో చూడాలి, ఇవన్నీ చూసుకోవాల్సిన ఆయన చేయాల్సిన టైంలో చేయాల్సిన పని చేయడం మానేశాడు, చేయకూడని పని చేశాడు. ఆయనకే తప్పలేదంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. కళ్ళెం వేయరు దీనికి, ఖాళీగా ఉండొద్దు. సోమరవాణి యొక్క మనసు సాతాడుగాడి యొక్క ఆఫీస్ అట. ఆయనే అన్నాడు. నిజమే, ఖాళీగా ఉండి ఏమీ చేయకుండా, ఏమీ ఆలోచించకుండా, కనీసం బైబిల్ చదవకుండా, ప్రార్థన చేయకుండా, కుటుంబ బాధ్యత లేకుండా, ఏమీ లేకుండా ఉన్నామనుకోండి, ఆ రోజు దావీదుకి పట్టినట్టే మనకు కూడా పట్టుద్ది. వద్దు. టైం దేంతో స్పెండ్ చేస్తున్నామో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ మనసును కంట్రోల్ చేయాలి, దేవుణ్ణి వెతకాలి. ఈ 3 మన జీవితంలో ఉన్నాయనుకోండి, మన బ్రతుకు వృద్ధాప్యానికి వచ్చేసినా ధైర్యంగా మరణానికి ఎదురెళ్తాం. లేదనుకోండి, ముందే చెప్పాను కదా, కళ్ళు పళ్ళు అన్నీ పోయిన తర్వాత, పళ్ళు ఊడిపోయి, కళ్ళు కనబడక, చెవులు వినబడక, ఈ వృద్ధాప్యదశ మన మీదకి వచ్చేసి మనోళ్ళే మనల్ని పట్టించుకోక అందరికీ భారం అయిపోయిన తర్వాత బిక్కుమని భయపడుతూ చచ్చిపోవాలి. ఎందుకంటే అందరూ చచ్చిపోతాం. నేను చచ్చిపోతాను, మీరు చచ్చిపోతారు, అందరూ చచ్చిపోతాం. కానీ చచ్చిపోయే ముందు మనకు ఒక ప్రైమ్ టైం ఉంది, బెస్ట్ పార్ట్ ఉంది మన లైఫ్లో, యవ్వన దశ. ఈ టైంని కరెక్ట్గా యూజ్ చేసుకున్నాం అనుకోండి, మంచి ఫలితాలను మనం ఆశిస్తాం, పొందుకుంటాం. లేదనుకోండి, ఇందాక చెప్పిన మాటలే మరలా, చెడ్డ అలవాట్లను విత్తితే చెడ్డ క్రియలకు వస్తాం. అదే చెడ్డ క్రియలను విత్తితే, చెడు ఆలోచనలు విత్తితే చెడ్డ క్రియలకు వస్తాం. చెడ్డ క్రియలు విత్తితే చెడు అలవాట్లు వస్తాయి. అదే చెడు అలవాట్లను విత్తడం స్టార్ట్ చేస్తే చెడ్డ క్యారెక్టర్కి వస్తాం. ఆ క్యారెక్టర్ను కూడా విత్తితే మన గమ్యం చివరికి ఆ చెడుతోనే ముగిసిపోద్ది. కాబట్టి మన బెస్ట్ పార్ట్ని ఉన్న 10 ఏళ్ళను దేవుని కొరకు, దేవుని మీద ఇన్వెస్ట్ చేయండి, వాక్యం మీద ఇన్వెస్ట్ చేయండి. అప్పుడు మనకు అంతే లాభాన్ని మనం పొందుకుంటాం. ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు స్టాక్ మార్కెట్కి వెళ్ళకండి, దేవుని మీద, వాక్యం మీద. వాక్యంలో మన బ్రతుకులు కట్టుకుంటే ఈ మనసును కంట్రోల్ చేయడానికి దీని వాక్యంతో నింపాలి. వాక్యంతో నింపుతూ, గతించిన వారం చెప్పాను, వాక్యం యొక్క పట్టు కిందకి మన జీవితాలు వెళ్ళిపోవాలి. అప్పుడు మన బ్రతుకుల మీద వాక్యం అధికారిగా ఉన్నప్పుడు మనల్ని సరి అయిన మార్గంలో, మన త్రోవలకి వెలుగై అదే నడిపిస్తుంది. అంటే దాన్ని అయితే ప్రభు మనందరికీ అనుగ్రహించిన గాక. తల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, కృపగల మా ప్రభువా, నిజమే దేవా, దుర్దినములు మాకు రాకముందే, కష్టకాలంలోనికి మేము పోకముందే ఉన్న ఈ వయసుని తండ్రి సద్వినియోగపరుచుకున్నట్టుకు సహాయాన్ని అనుగ్రహించండి. మా మనసులను కాపాడుకుంటూ, మా సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ, మిమ్మల్ని వెతికే పనుల్లో మేము ఉండుటకు సహాయాన్ని అనుగ్రహించమని మరిన్ని మాటలు మీ బిడ్డల ద్వారా మాతో మాట్లాడి నన్ను బలపరిచే తండ్రి మా జీవితాలకు అవసరమైన మాటలను అనుగ్రహిస్తారని ఆశపడచ్చు. క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.